ఐఐటికి సంబంధించినటువంటి జోసా కౌన్సిలింగ్ ఏదైతే ఉందో జోసా కౌన్సిలింగ్కి సంబంధించి సపరేట్గా నేను వీడియో చేస్తాను. స్పెసిఫిక్గా ఐఐటి ఢిల్లీ ఏదైతే మనకి అబుదాబీలో ఒక క్యాంపస్ ఉందో దానికి సంబంధించి ఇప్పుడు చెప్తున్నాను. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో ఐఐటి అబుదాబీ క్యాంపస్ ఏదైతే ఉందో నెమ్మదిగా కొంచెం స్ట్రెంగ్తన్ అవుతుంది అది. సో బ్రాంచెస్ వాళ్ళకి ఎనర్జీ ఇంజనీరింగ్ లేకపోతే కంప్యూటర్ సైన్స్తో పాటుగా ఇప్పుడు ఎలక్ట్రికల్లో అట్లా కెమికల్ ఇంజనీరింగ్ 4 బ్రాంచెస్ ఓవరాల్గా ఉన్నాయి ఇప్పుడు. సో ఈ 4 బ్రాంచెస్ వాళ్ళకి ఇంటేక్ కూడా తక్కువగానే ఉంటుంది. ఈ బ్రాంచెస్ వాళ్ళు పెట్టుకుంటా నెమ్మదిగా వాళ్ళు కూడా కొంత స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వస్తున్నారు. ఫ్యాకల్టీస్ అంతా కూడా ఐఐటి ఢిల్లీ నుంచే వాళ్ళకి రిక్రూట్మెంట్ అవుతుంది. సర్టిఫికేట్లో కూడా ఐఐటి ఢిల్లీ అబుదాబీ ఉంటుంది. అది ఇండియాలో కూడా ఏఐసిటికి సమానమైనటువంటి డిగ్రీయే. ఈ పర్టికులర్ ఎవరైతే గల్ఫ్ కంట్రీస్లో ఎవరైతే ఉంటారో 5 years పాటు ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ కూడా లోకల్గా ఉన్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఓన్ ఎగ్జామ్ పెడతారు. సిఏపీ ఏదో ఉంటుంది, ఆ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఎగ్జామ్ రాసి దాని ద్వారా వెళ్ళొచ్చు. అలా కాకుండా యూఏఈ నేషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపరేట్గా కోటా ఉంటుంది. అలా కాకుండా మనలాగా ఎవరైనా వెళ్ళి ఒక 5 years పాటు ఎవరైతే చదువుతారో 8th, 9th, 10th, 11th, 12th వాళ్ళు కూడా చేయొచ్చు. బట్ 11th, 12th మాత్రమే చదివితే మాత్రం వాళ్ళు ఆ కోటా కింద రారండి. వాళ్ళు జేఈ అడ్వాన్స్ నుంచి వెళ్ళాలి. అట్లా కాకుండా మన ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండి ఇక్కడ జేఈ అడ్వాన్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళు మన జోసా కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి దాన్ని కూడా ప్రయారిటైజేషన్ పెట్టుకోవచ్చు. అంటే పెట్టుకోవచ్చు. మనకు కోటా సపరేట్గా సీట్స్ అని ఏదైతే ఉంటుందో కోటా ప్రకారం మనకి ఇవ్వడం జరిగింది. వీళ్ళ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే లోకల్గా 5 years పాటు ఎవరైతే చదివారో వాళ్ళకు ఉన్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది 4 times ఎగ్జామ్ జరుగుతుందండి. ఆల్మోస్ట్ మీకు జూన్లో కూడా ఎగ్జామ్ ఉంది. సో ఇంకా 2 అయిపోయినాయి, ఇంకొక 2 ఉన్నాయి. ఈ 2 ఎగ్జామ్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఎవరైతే గల్ఫ్ కంట్రీస్లో ఉంటారో అది ఓన్లీ అబుదాబీ మాత్రమే కాదు, యూఏయూలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ పర్టికులర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వస్తారు. కాబట్టి వాళ్ళు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఎగ్జామ్ కూడా రాయొచ్చు. ఇంకా 2 slots ఉన్నాయి. 2 slots అయిపోయినాయి. ఇండియాలో ఉండి ఎవరైతే జేఈ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళు ప్రయారిటైజేషన్ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్గా మిగతా ఐఐటీస్లో కానీ వేరే చోట వెళ్ళినప్పుడు ఫీజు మనం పే చేయడం కానీ హాస్టల్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇది కంప్లీట్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి ఏఈడి ఎవరైతే వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి ఏదైతే డాలర్స్ ఉంటాయో సో ఆ పర్టికులర్ దాంట్లో నెలకి అంటే ఆల్మోస్ట్ ఒక 3,500 వరకు కూడా పర్ మంత్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది స్కాలర్షిప్. ఆల్మోస్ట్ 100% ఫీజు వేవర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ అకామిడేషన్ ఇవన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి. కొంత డబ్బులు కూడా మీకు మిగిలే అవకాశం కూడా ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో 10,000 ఎంతో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఓవరాల్గా కంప్లీట్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ కానీ రిజర్వేషన్స్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓసీ కానీ ఇలాంటిది అయితే ఏమీ లేదు. అందరికీ కూడా జేఈ అడ్వాన్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, కొంత టాలెంట్ రావాలనే ఉద్దేశంతో అలా పెట్టారు. తద్వారా మేబీ కట్ ఆఫ్లో కొంత మార్పులు వచ్చే అవకాశం ఉందా అంటే ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చిందో కొంత ఉంటుంది. అఫ్కోర్స్ యూఏఈ నేషనల్స్కి ఎవరైతే అలాగే ఫ్రీగానే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే 5 years పాటు చదువుతారో వాళ్ళకు ఉండే స్కాలర్షిప్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. సో వాళ్ళకు ఫుల్ స్కాలర్షిప్స్ మొత్తం లేవు, 75% అట్లా కొంత రిస్ట్రిక్షన్స్ అయ్యి పెట్టారు. మనకైతే మాత్రం ఇండియన్ నేషనల్స్కి ఎవరైతే జేఈ అడ్వాన్స్ ద్వారా వెళ్తారో వాళ్ళకు ఉన్నాయి.